నల్గొండ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. 3 ఏళ్ల బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం నుంచి ఓ ఆఘాంతకుడు ఎత్తుకెళ్లాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గత 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటుందని, ఆసుపత్రి సిబ్బంది వారిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాము అందిస్తారు. రాము, అసలు బాలుడి కిడ్నాప్ ఎలా జరిగింది, ఆఘాంతకుడు ఎక్కడి నుంచి వచ్చారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్ ఆసుపత్రి ఆవరణలోనే వీళ్ళు గత 3-4 నెలలుగా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరు కూడా యాచకులుగా పనిచేసి రాత్రి వేళల్లో అక్కడ ఉన్నటువంటి షెడ్లలో ఉంటున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. 4వ తారీఖున ఈ ఘటన జరిగింది. 4వ తారీఖున ఆ బాలుని ఒక అగంతకుడు ఎత్తుకపోయినట్టుగా కూడా సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఈ దంపతులు ఇద్దరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండడంతో ఈ 3 రోజుల పాటు కూడా వాళ్ళు మనోవేదనకు గురయ్యారు. చివరిగా ఈ రోజు పోలీసులను ఆశ్రయించడంతో నల్గొండ 2 టౌన్ పోలీసులు సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతానికైతే అగంతకుడిని ఒక వ్యక్తి తీసుకెళ్లినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా అతను ఎక్కడికి బాలుని ఎత్తుకెళ్లాడని కూడా టౌన్ లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను లింక్ ను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే రకంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా కొన్ని పరికరాలు కూడా చోరీకి గురవుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది గ్యాంగ్లు ఇక్కడ తయారై డాక్టర్ల పైన దాడులు చేయడం, పేషెంట్లు అవుతున్నటువంటి డబ్బుల్ని దొంగలించడం లాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళ, లేదంటే పిల్లల్ని ఎత్తుకుపెట్టినటువంటి ముఠా ఎవరన్నా తిరుగుతున్నారనే కోణంలో కూడా పోలీసులు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే బాలుడి కిడ్నాప్ అనేది నల్గొండలో కలకలం రేగింది. వీళ్ళు యాచకులుగా ఉండడం, పోలీసులను ఆశ్రయించకపోవడంతోనే ఘటన తొందరగా వెలుగులోకి రాలేదు. ఇవాళ ఉదయం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. సీగంతా కూడా లాగుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాలుడిని వెతికి పట్టుకుంటాం. అయితే గుంటూరు సంబంధించినటువంటి కొన్ని ముఠాలు ఇక్కడ తిరుగుతా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులు తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి బంధువుల వద్ద దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు. ఆ గ్యాంగ్ పని అయి ఉంటుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే సీసీ కెమెరాల ఆధారంగా పూర్తిగా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.